హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రీసెంట్గా ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ జాబ్స్కి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ జాబ్స్కి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇందులో టోటల్గా 3 టైప్స్ ఆఫ్ పోస్ట్ని రిలీజ్ చేసింది. ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్, ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఈపిఆర్, ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఎస్ఐఎం. ఈ మూడిటికి ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. ఈచ్ పోస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏముంటుంది, ఏ టెక్స్ట్ బుక్స్ని మనం రిఫర్ చేయాలి, వన్స్ మీరు ఈ రిటర్న్ టెస్ట్ క్లియర్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూద్దాం. ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బికి ఫస్ట్ ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి జూలై 9, 2023లో కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫేజ్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఫేజ్ 2లో 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఇది వచ్చేసి జూలై 30, 2023లో కండక్ట్ చేస్తారు. ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి ఫేజ్ 1 ఎగ్జామినేషన్లో పేపర్ 1, పేపర్ 2, 2 పేపర్స్ ఉంటాయి. ఎగ్జామ్ వచ్చేసి జూలై 16, 2023లో కండక్ట్ చేస్తారు. ఫేజ్ 2 ఎగ్జామినేషన్లో కూడా 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2. ఈ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ 2, 2023లో కండక్ట్ చేస్తారు. ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఎస్ఐఎం ఫేజ్ 1 ఎగ్జామినేషన్లో పేపర్ 1 ఒక్కటే ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి జూలై 16, 2023లో ఉంటుంది. ఫేజ్ 2 ఎగ్జామినేషన్లో పేపర్ 2, పేపర్ 3 ఉంటాయి. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టు 19, 2023లో ఉంటుంది. స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ అండ్ సిలబస్ ఫర్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్ 2023. ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ చూద్దాం. ఫస్ట్ ఫేజ్ 1 ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఇది వచ్చేసి 200 మార్క్స్కు ఉంటుంది. ఇందులో టోటల్గా 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్. టైం డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ అంటే 2 hours. బట్ సెపరేట్ టైం ఉంటుంది ప్రతి సెక్షన్కి. ఫేజ్ 1 తర్వాత ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫేజ్ 2 ఎగ్జామినేషన్లో టోటల్గా 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1లో టాపిక్ వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్. ఇందులో 50% ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 50% డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది, అంటే ఆన్సర్స్ మనం కీబోర్డ్ ద్వారా టైప్ చేయాలి. 50% ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి టైం డ్యూరేషన్ వచ్చేసి 30 మినిట్స్, డిస్క్రిప్టివ్ టైప్కి వచ్చేసి టైం డ్యూరేషన్ 90 మినిట్స్. టోటల్గా టైం వచ్చేసి పేపర్ 1కి 120 మినిట్స్. ఆబ్జెక్టివ్ టైప్కి మార్క్స్ వచ్చేసి 50, డిస్క్రిప్టివ్ టైప్కి 50, టోటల్గా 100 మార్క్స్ పేపర్ 1. పేపర్ 2లో ఇంగ్లీష్ ఉంటుంది, రైటింగ్ స్కిల్స్. ఇది వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్, అంటే కీబోర్డ్ ద్వారా మనం టైప్ చేయాలి ఆన్సర్స్. దీనికి టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్, టోటల్ మార్క్స్ వచ్చేసి 100. పేపర్ 3 వచ్చేసి జనరల్ ఫినాన్స్ అండ్ మేనేజ్మెంట్. ఇందులో 50% ఆబ్జెక్టివ్ టైప్, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 50% డిస్క్రిప్టివ్ టైప్, అంటే ఆన్సర్స్ మనం కీబోర్డ్ ద్వారా టైప్ చేయాలి. దీనికి టైం డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్. ఆబ్జెక్టివ్ టైప్కి మార్క్స్ వచ్చేసి 50, డిస్క్రిప్టివ్ టైప్కి 50, టోటల్గా 100 మార్క్స్ పేపర్ 3. వన్స్ మీరు పేపర్ 1, పేపర్ 2 సక్సెస్ఫుల్గా క్లియర్ చేస్తే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూకి టోటల్ మార్క్స్ వచ్చేసి 75 మార్క్స్. సిలబస్ చూద్దాం. పేపర్ 1లో ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఈ టాపిక్స్ ఉంటాయి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మెజర్మెంట్ ఆఫ్ గ్రోత్, నేషనల్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్, పోవర్టీ, ఎలివియేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్ ఇండియా, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఇండియన్ ఎకానమీలో ఈ టాపిక్స్ ఉంటాయి. ఎకానమిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా, చేంజెస్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ లేబర్ పాలసీ, మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీ సిన్స్ రిఫార్మ్స్ ఆఫ్ 1991, ప్రియారిటీస్ అండ్ రికమెండేషన్స్ ఆఫ్ ఎకనామిక్ సర్వే అండ్ యూనియన్ బడ్జెట్, ఇండియన్ మనీ అండ్ ఫినాన్షియల్ మార్కెట్స్, లింకేజెస్ విత్ ది ఎకానమీ, రోల్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఇన్ ది డెవలప్మెంట్ ప్రాసెస్, పబ్లిక్ ఫినాన్స్, పొలిటికల్ ఎకానమీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా, ఇండియన్ అగ్రికల్చర్, సర్వీసెస్ సెక్టర్ ఇన్ ఇండియా. నెక్స్ట్ గ్లోబలైజేషన్లో ఈ టాపిక్స్ ఉంటాయి. ఓపెనింగ్ అప్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ, ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్, IMF అండ్ వరల్డ్ బ్యాంక్, WTO అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్, రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్, ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇష్యూస్. నెక్స్ట్ సోషల్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. ఇందులో మల్టీకల్చరలిజం, డెమోగ్రాఫిక్ ట్రెండ్స్, అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్, జెండర్ ఇష్యూస్, సోషల్ జస్టిస్. ఫ్రెండ్స్, అఫీషియల్ నోటిఫికేషన్లోనే ఏ బుక్స్ని రిఫర్ చేయాలి అనేది కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, సజెస్టెడ్ రిఫరెన్స్ మెటీరియల్ అని. బుక్స్ వచ్చేసి ఇండియన్ ఎకానమీకి ఉమా కపిల, మిశ్రా అండ్ పూరి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి దేబ్రాజ్ రే, సోషియాలజీకి CN శంకర్రావు, పబ్లిక్ ఫినాన్స్కి KK యాంగ్లే అండ్ సుందరం.
ఈ బుక్స్తో పాటుగా ప్రామినెంట్ ఫినాన్షియల్ న్యూస్ పేపర్స్ని రిఫర్ చేయండి, అంటే ఇంపార్టెంట్ ఫినాన్షియల్ న్యూస్ పేపర్స్ని రిఫర్ చేయండి. దీంతో పాటుగా మ్యాగజైన్స్ ఆర్ పీరియాడికల్స్ ఆర్ బులెటిన్స్ ఇంక్లూడింగ్ ఆర్బీఐ బులెటిన్స్, ఈపీడబ్ల్యూ, ఇండియన్ టుడే ఎక్సెట్రా వీళ్ళు మెన్షన్ చేసిన బులెటిన్స్ని రిఫర్ చేయండి. రిపోర్ట్స్లో వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్, రిపోర్ట్ ఆన్ ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా, రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ ఫినాన్స్ ఎక్సెట్రా, ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ వీటికి సంబంధించిన రిపోర్ట్స్ని రిఫర్ చేయండి. పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ సెక్షన్లో వచ్చేసి మనం టాపిక్ని ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాము, ఎలా రాయగలుగుతున్నాము, మన రైటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అనేది టెస్ట్ చేస్తారు. పేపర్ 3 వచ్చేసి జనరల్ ఫినాన్స్ అండ్ మేనేజ్మెంట్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫినాన్షియల్ సిస్టమ్. ఇందులో ఈ సబ్ టాపిక్స్ ఉంటాయి: స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫంక్షన్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా, స్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, సిడ్బీ, ఎగ్జిమ్ బ్యాంక్, నాబార్డ్, ఎన్హెచ్బి, ఎన్ఏబిఎఫ్ఐడి ఎక్సెట్రా, రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ గ్లోబల్ ఫినాన్షియల్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్, రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్, నాన్ బ్యాంకింగ్ సిస్టమ్, డెవలప్మెంట్స్ ఇన్ డిజిటల్ పేమెంట్స్. నెక్స్ట్ ఫినాన్షియల్ మార్కెట్స్. ఇందులో ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్స్, ఫంక్షన్స్, ఇన్స్ట్రుమెంట్స్, రీసెంట్ డెవలప్మెంట్స్. నెక్స్ట్ జనరల్ టాపిక్స్ ఉంటాయి. ఇందులో ఫినాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్, బేసిక్స్ ఆఫ్ డెరివేటివ్స్, గ్లోబల్ ఫినాన్షియల్ మార్కెట్స్ అండ్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, బ్రాడ్ ట్రెండ్స్ అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్, ఫినాన్షియల్ ఇంక్లూషన్, ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఫినాన్స్, ప్రైవేట్ అండ్ సోషల్ కాస్ట్ బెనిఫిట్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, కార్పొరేట్ గవర్నెన్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్, ది యూనియన్ బడ్జెట్, కాన్సెప్ట్స్, అప్రోచ్ అండ్ బ్రాడ్ ట్రెండ్స్, బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఫినాన్షియల్ సిస్టమ్స్. ఇందులో బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, రేషియో అనాలిసిస్. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్. ఇందులో డెఫినేషన్, ట్రెండ్స్, ఎస్టిమేట్స్, కాన్సిక్వెన్సెస్ అండ్ రెమెడీస్, డబ్ల్యూపీఐ, సిపిఐ, కాంపోనెంట్స్ అండ్ ట్రెండ్స్, స్ట్రైకింగ్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్ త్రూ మానిటరీ అండ్ ఫిస్కల్ పాలసీస్. సజెస్టెడ్ రిఫరెన్స్ మెటీరియల్ కూడా ఇచ్చారు, ఏమేం బుక్స్ని రిఫర్ చేయాలి అనేది. ఫినాన్స్కి సంబంధించి మీరు ఈ బుక్స్ని రిఫర్ చేయండి. నెక్స్ట్ మేనేజ్మెంట్. ఇందులో ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఎథిక్స్ ఎట్ ది వర్క్ ప్లేస్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్. సజెస్టెడ్ రిఫరెన్స్ మెటీరియల్ వచ్చేసి మేనేజ్మెంట్కి ఈ బుక్స్ని రిఫర్ చేయండి. స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ ఫర్ ది ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఈపిఆర్. గ్రేడ్ బి ఆఫీసర్ డిఈపిఆర్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ చూద్దాం. ఎగ్జామ్లో టోటల్గా 2 ఫేజెస్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. టాపిక్ వచ్చేసి ఎకనామిక్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes, మార్క్స్ వచ్చేసి 100. పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్. ఇది వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్, అంటే కీబోర్డ్ ద్వారా మనం టైప్ చేయాలి. టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes, మార్క్స్ వచ్చేసి 100. ఫేజ్ 2లో పేపర్ 1లో డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. టాపిక్ వచ్చేసి ఎకనామిక్స్. క్వశ్చన్ పేపర్ వచ్చేసి కంప్యూటర్లో డిస్ప్లే అవుతుంది. ఆన్సర్స్ వచ్చేసి మనం పేపర్ మీద రాయాల్సి ఉంటుంది. దీనికి టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes, మార్క్స్ వచ్చేసి 100. పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్, టాపిక్ వచ్చేసి ఎకనామిక్స్. ఇందులో కూడా క్వశ్చన్స్ వచ్చేసి కంప్యూటర్లో డిస్ప్లే అవుతాయి. మనం ఆన్సర్స్ వచ్చేసి పేపర్ మీద రాయాల్సి ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes, మార్క్స్ వచ్చేసి 100. టోటల్ మార్క్స్ వచ్చేసి ఎగ్జామ్కి 400. సిలబై. దీనికి సంబంధించిన సిలబస్ చూద్దాం. ఫేజ్ 1 పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్ అని చెప్పుకున్నాం కదా. ఇందులో ఈ టాపిక్స్ ఉంటాయి: మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, థియరీస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పబ్లిక్ ఫినాన్స్, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ మెథడ్స్ ఇన్ ఎకనామిక్స్, కరెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఫేజ్ 1లోనే పేపర్ 2 డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది, ఇంగ్లీష్. ఈ సెక్షన్లో మనం టాపిక్ని ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాము, అలాగే రైటింగ్ స్కిల్స్ కూడా టెస్ట్ చేస్తారు. ఫేజ్ 2 వచ్చేసి పేపర్ 1 డిస్క్రిప్టివ్ టైప్, ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్ మాడ్యూల్ ఉంటుంది. ఇందులో ఈ సబ్ టాపిక్స్ ఉంటాయి: కన్స్యూమర్ థియరీ, కార్డినల్ అండ్ మార్జినల్ యూటిలిటీ అనాలిసిస్, కన్స్యూమర్ సర్ప్లస్, ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్, ప్రైస్, ఇన్కమ్ అండ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్స్, గేమ్ థియరీ, ప్రొడక్షన్ థియరీ, ఫార్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్, లాస్ ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్, పార్షియల్ ఈక్విలిబ్రియం వర్సెస్ జనరల్ ఈక్విలిబ్రియం అనాలిసిస్, మార్కెట్ థియరీ, ప్రైసింగ్ అండర్ డిఫరెంట్ మార్కెట్ స్ట్రక్చర్స్, డిస్ట్రిబ్యూషన్ థియరీస్. ఇందులో రికార్డో, మార్క్స్, కెలెన్స్కీ అండ్ కాల్డర్. వెల్ఫేర్ ఎకనామిక్స్. ఇందులో పెరెంటో ఆప్టిమాలిటీ, స్కూల్స్ ఆఫ్ వెల్ఫేర్ థాట్ ఇంక్లూడింగ్ ఆరో, కోస్ అండ్ సెన్. నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్ మాడ్యూల్. ఇందులో ఈ సబ్ టాపిక్స్ ఉంటాయి: నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్. ఇందులో వేరియస్ మెథడ్స్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అవుట్పుట్, క్లాసికల్ అండ్ నియో క్లాసికల్ అప్రోచెస్, Keynesian theory of employment and output, post-Keynesian developments, business cycles, inflation. ఇందులో types of inflation, Phillips curve, Taylor's rule, Lucas critic.
మనీ అండ్ బ్యాంకింగ్, ఇందులో క్వాలిటీ థియరీ ఆఫ్ మనీ, న్యూట్రాలిటీ ఆఫ్ మనీ, ISLM మోడల్ అండ్ ADAS మోడల్స్, మనీ మల్టిప్లయర్, మానిటరీ పాలసీ, స్కోప్, ఆబ్జెక్టివ్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. థియరీస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇందులో థియరీస్ ఆఫ్ గ్రోత్, క్లాసికల్ అండ్ నియో క్లాసికల్ అప్రోచెస్, థియరీస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఇందులో థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, డిటర్మినేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్స్, ఇంపాసిబుల్ ట్రినిటీ. నెక్స్ట్ పబ్లిక్ ఫినాన్స్ ఉంటుంది, ఇందులో థియరీస్ ఆఫ్ టాక్సేషన్, థియరీస్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్, థియరీస్ ఆఫ్ పబ్లిక్ డెప్ట్ మేనేజ్మెంట్. ఫేజ్ 2లో పేపర్ 2 డిస్క్రిప్టివ్ టైప్ ఎకనామిక్స్లో ఈ టాపిక్స్ ఉంటాయి. మాడ్యూల్ ఆన్ క్వాంటిటేటివ్ మెథడ్స్ ఇన్ ఎకనామిక్స్, మాడ్యూల్ ఆన్ ఇండియన్ ఎకానమీ, పాలసీ అండ్ ట్రెండ్స్. సజెస్టెడ్ రీడింగ్ మెటీరియల్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫేజ్ 2 పేపర్ 1 మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ మాడ్యూల్స్కి సంబంధించి ఈ బుక్స్ని రిఫర్ చేయండి. ఇది వచ్చేసి అఫీషియల్ సిలబస్ని మీరు RBI అఫీషియల్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ కన్వీనియన్స్ కోసం నేను ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫేజ్ 2 పేపర్ 2 మాడ్యూల్స్ ఆన్ క్వాంటిటేటివ్ మెథడ్స్ ఇన్ ఎకనామిక్స్ అండ్ ఇండియన్ ఎకానమీకి ఈ బుక్స్ని రిఫర్ చేయండి. నెక్స్ట్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి DR DSIM, దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ చూద్దాం. ఇందులో టోటల్గా 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ స్టాటిస్టిక్స్ మీద, టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes అంటే 2 hours, మార్క్స్ వచ్చేసి 100. పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ స్టాటిస్టిక్స్ మీద, అంటే కంప్యూటర్లో క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది, మనం పేపర్ మీద ఆన్సర్స్ రాయాలి. టైం డ్యూరేషన్ వచ్చేసి పేపర్ 2కి 180 minutes, మార్క్స్ వచ్చేసి 100. పేపర్ 3 వచ్చేసి ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ టైప్, ఇది మనం కీబోర్డ్ ద్వారా టైప్ చేయాలి. టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes, మార్క్స్ వచ్చేసి 100. టోటల్ మార్క్స్ వచ్చేసి 300. ఈ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ చూద్దాం. పేపర్ 1లో వచ్చేసి ఈ టాపిక్స్ ఉంటాయి. ప్రాబబిలిటీ, డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ, స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్, లార్జ్ అండ్ స్మాల్ శాంపిల్ థియరీ, అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్, ఎస్టిమేషన్, టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్, మల్టీవేరియేట్ అనాలిసిస్ అండ్ స్టోకాస్టిక్ ప్రాసెసెస్. పేపర్ 2లో వచ్చేసి ఈ టాపిక్స్ ఉంటాయి. ప్రాబబిలిటీ అండ్ శాంప్లింగ్, లీనియర్ మోడల్స్ అండ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్, స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్, ఎస్టిమేషన్, టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ అండ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్, స్టోకాస్టిక్ ప్రాసెసెస్, మల్టీవేరియేట్ అనాలిసిస్, ఎకనామెట్రిక్స్ అండ్ టైమ్ సిరీస్, స్టాటిస్టికల్ కంప్యూటింగ్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్. పేపర్ 3లో వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది. మనం టాపిక్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నామో అలాగే మన రైటింగ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు. ఈ సిలబస్కి సంబంధించిన సజెస్టెడ్ రీడింగ్ మెటీరియల్ ఇచ్చారు. పేపర్ 1 అండ్ పేపర్ 2లో థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్కి ఈ బుక్స్ని రిఫర్ చేయండి. లీనియర్ మోడల్స్ అండ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్కి ఈ బుక్స్ని రిఫర్ చేయండి. స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్కి ఈ బుక్స్ని రిఫర్ చేయండి. స్టోకాస్టిక్ ప్రాసెస్కి ఈ కింద ఇచ్చిన బుక్స్ని రిఫర్ చేయండి. మల్టీవేరియేట్ అనాలిసిస్కి కూడా కొన్ని బుక్స్ ఇచ్చారు, ఈ బుక్స్ని రిఫర్ చేయండి. ఎకనామెట్రిక్స్ అండ్ టైమ్ సిరీస్కి ఈ బుక్స్, స్టాటిస్టికల్ కంప్యూటింగ్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్కి ఈ బుక్స్ని రిఫర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసిన సిలబస్ అంతా RBI గ్రేడ్ బి ఆఫీసర్ అఫీషియల్ నోటిఫికేషన్లో ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా అఫీషియల్ సిలబస్ చూసి ప్రిపేర్ అవ్వండి. ఈ సిలబస్ని మీరు RBI అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ కన్వీనియన్స్ కోసం నేను వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి RBI గ్రేడ్ బి ఆఫీసర్ అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, బుక్స్ని రిఫర్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.